మీరంతా గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకైతే ఈసారి శంకర్ గారు కన్ఫామ్గా హిట్ కొడతారనిపిస్తుంది. ఇందులో రామ్ చరణ్ గారు లుక్స్ మాత్రం సూపర్గా ఉన్నాయన్నమాట. ఈసారి కూడా ఆయన పర్ఫార్మెన్స్ ఎరగదీశాడు అనిపిస్తుంది. సో శంకర్ గారు తన పాత సినిమాల్లాగా రాజకీయ వైవిధ్యంతో సెంటిమెంట్ అండ్ కమర్షియల్గా హిట్ కొడుతుందని కనిపిస్తుంది. సో హిట్ అయితే కన్ఫామ్. కానీ ఇందులో ఒక డైలాగ్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. సో విన్నారు కదా, తన భార్య మాట విని అప్పన్న, అదే రామ్ చరణ్ తన డెసిషన్ మార్చుకొని భార్య చెప్పిందని చేస్తాడు. సో ఆ డెసిషన్తో అప్పన్న షెడ్కి వెళ్తాడు అనమాట. అస్సలైన కథలో ట్విస్ట్ ఇదే. సో భార్య మాట అన్ని సందర్భాల్లో వినకూడదు అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ పెట్టారనిపిస్తుంది. ఎందుకంటే మన అబ్బాయి అదే అల్లు అర్జున్ తన భార్య మాట వినడం వల్ల ఇప్పటికీ మింగులు తింటూనే ఉన్నాడు. అయినా కూడా తగ్గేదే లేదు అని పుష్ప 2లో కూడా పెళ్ళాం మాట వింటే ఎట్లా ఉంటుందో నిరూపిస్తా అని డైలాగ్ కూడా చెప్పించారు. సో దానికి